వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి ఆరోపణలు నిరాధారమని హైకోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టులో వాద్యం వేసి సరైన సమయం సెక్షన్ 8B కింద ఏదైతే వ్యక్తికి ఆయనను అప్రతిష్ట పాలు చేస్తారో ఆయనను దిగజార్చే ప్రయత్నం చేస్తారో దానికి సమాధానం ఇవ్వాలి. పీసీ ఘోష్ అవేవి కూడా పట్టించుకోకుండా ఆ కమిషన్ అనేది పీసీసీ కమిషన్ లాగా పీసీసీ రిపోర్ట్ లాగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు రాసిచ్చిన స్క్రిప్టు తీసుకుపోయి హైకోర్టులో వాళ్ళు సమర్పించడం జరిగింది. దానికి అనుగుణంగానే మొన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ యొక్క పీసీ ఘోష్ కమిషన్కు చెంపపెట్టు మొన్న హైకోర్టు తీర్పు ఏమని ఇచ్చింది? ఈ కాళేశ్వరం వల్ల లక్షల ఎకరాలకు నీరు అందింది. కాళేశ్వరం అనేది ప్రాజెక్టు తప్పు కాదు, మంచి నిర్ణయం ఆ రోజు కేసీఆర్ గారి సర్కారు తీసుకుంది. దీనివల్ల రైతులు బాగుపడ్డారు. కాబట్టి ఈ పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ఇచ్చిందో ప్రాజెక్టు రిపోర్టు ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ యొక్క రిపోర్టు తప్పు. ఆ రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు కేసీఆర్ గారి పైన కానీ, హరీష్ రావు గారి పైన కానీ, స్మితా సబర్వాల్ గారి పైన కానీ తీసుకోవద్దు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లాగి చెంప మీద కొట్టే విధంగా మొన్న తీర్పునిచ్చింది. ఆ యొక్క తీర్పు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. ఈరోజైనా 3 ఏళ్ళు టైంపాస్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారిని బదనాం చేసే ప్రయత్నంలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు మర్చిపోయింది. అన్ని హామీలను తుంగలో తొక్కి ఒక ఉచిత బస్సు ఇస్తున్నాము, ఎక్కడ పోయినా ముఖ్యమంత్రి గారు ఓ అవ్వ నీకు ఉచిత బస్సు లేదా, ఓ అక్క నీకు ఉచిత బస్సు ఇస్తలేనా అని చెప్పి పదే ఒక్క హామీ నెరవేర్చి దాన్ని మిగతా హామీలనన్నీ తుంగలో దొక్కిండు. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, ఈరోజు ఆ ఉచిత బస్సు కూడా ఏమైంది? ఈ మహిళలకు తెలియాలి. ఈరోజు ఆర్టీసీ కూడా బంద్ చేసి నిరసన కార్యక్రమాలు చేసి ఆర్టీసీ బంద్ పెట్టి కార్మికులందరూ కూడా బంద్ పెట్టి రోడ్లపైన ఎక్కి ఆత్మహత్యలు చేసుకుంటారు. ముఖ్యమంత్రి గారికి ఇది కూడా కనిపిస్తలేదు. నేను ఈ యొక్క రాష్ట్ర మహిళలను అదే కోరుతా ఉన్నాను, మిమ్మల్ని కూడా ఉచిత బస్సు పేరు మీద ఈరోజు రోడ్డు మీదకి లాగే ప్రయత్నం ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ప్రజల పక్షాన మీరు నిలబడండి. ఏదైతే కుంగిందో మేడిగడ్డ 2 పిల్లర్లు అది బాగు చేసుకోవచ్చు అని చెప్పి ఆ రోజు కేంద్రం ఒక రిపోర్ట్ను తయారు చేసి ఇచ్చింది. ఆ 2 పిల్లర్లు బాగు చేస్తే ప్రజలకు నీరు అందుతుంది, రైతులకు నీళ్ళు అందుతాయి, తాగునీరు సాగునీరు సమపాలలో అందుతుంది అని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు ఈరోజు మేడిగడ్డకు ఏదైతే 2 పిల్లర్లు కొంగినాయో దాన్ని తొందరగా రిపేర్ చేయాలి. తొందరగా రిపేర్ చేసి నువ్వు ఇచ్చిన హామీలను అవన్నీ పక్కన పెడతావో ఏం చేస్తావో తర్వాత సంగతి. మేడిగడ్డను మాత్రం ఈరోజు రిపేర్ చేసి ఈ యొక్క రైతులను విలువలను కాపాడాలి, రైతుల ఆత్మహత్యలను నిరోధించాలి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతూ, అదేవిధంగా ఈరోజు నేను పేపర్లో చూసిన మొన్న ఏదైతే హైకోర్టు నివేదిక వచ్చిందో దానిపైన ఒక మంత్రి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ నివేదిక హైకోర్టు ఇచ్చింది తప్పు అంటే వీళ్ళకు కోర్టు తీర్పులపైన కూడా గౌరవం లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. దాన్ని తీసుకుపోయి కేంద్రంలో సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారట. మీరు సిబిఐ కాదు, గతంలో కేంద్రమే చెప్పింది ఈ యొక్క ప్రాజెక్టు మంచిది అని. సిబిఐ కాదు, మీరు ఎవరికి ఇచ్చినా సరే అందులో కేసీఆర్ గారికి సొంత ప్రయోజనాలు ఏం లేవు. ఈ రాష్ట్రం బాగుండాలి, రైతన్న బాగుండాలి. ఈ రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నీటి చుక్క ఆంధ్రాకు పోకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందాలనే ఒక గొప్ప మహత్కర కార్యక్రమం చేపట్టిండు. మీరు సిబిఐకి ఇచ్చినా ఇంకోరికి ఇచ్చినా ఈరోజు ఏం కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. బీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ అణిచివేసే ప్రయత్నం చేయకుండా, డైవర్షన్ పాలిటిక్స్ చేయకుండా మేడిగడ్డను బాగుపరిచి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి
ఈ 2 ఏళ్ళనైనా సరే మీరు సంతోషంగా పాలన చేయండి. తర్వాత ఎట్లాగో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది. మొన్ననే గౌరవ కేసీఆర్ గారు చెప్పారు, ఖచ్చితంగా ఏ ఒక్క హామీ కూడా ఈ రాష్ట్రంలో హామీ నిలబడతలేదు. ఏ ఒక్క వాళ్ళు ఇచ్చిన హామీని అన్నింటినీ తుంగలో తొక్కి ఈ రాష్ట్రాన్ని వాళ్ళ సొంత రాష్ట్రంగా దోచుకొని తినే విధంగా ఈరోజు కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా నేను ప్రభుత్వం రాగానే అందరి పని చెప్తా అని చెప్పిండు. ఇంకో 2 ఏళ్లలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పట్లో కేసీఆర్ గారు ఏదైతే ఉన్నారో వారే ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి కాగానే మీరు ఈ రాష్ట్ర ప్రజలను హైడ్రా పేరు మీద ఏ విధంగా హింసిస్తూ ఉన్నారో, ఈ మూసీ నది పరివాహక ప్రాంతాన్ని 1,00,000 కోట్లు దోచుకోవాలనే ఒక బృహత్పర ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ హైడ్రాన్ తీసి మూసీ నదిలో వేస్తా అన్నాడు. ఖచ్చితంగా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూ ఉంది. ప్రజలకు అండగా నిలిచే ఏదైతే ఒక పార్టీ ఉంది తెలంగాణ రాష్ట్రంలో అంటే బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారి నాయకత్వంలోనే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మంచిగా బుద్ధిగా గుణపాఠం చెప్పి బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతోని గెలిపించడానికి ప్రజలందరూ కూడా ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఇచ్చిన దొంగ హామీలను నెరవేర్చాలని చెప్పి మీ ద్వారా రేవంత్ రెడ్డి గారిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్లో గౌరవ మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రెస్ మీట్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్యాంశం ఏమనగా ఏదైతే కాళేశ్వరం పైన రాద్ధాంతం చేసిన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు మొన్న హైకోర్టులో తీర్పు ఏదైతే ఉందో అది చెంపపెట్టు లాంటిది. గౌరవ కేసీఆర్ గారు 2001లో ఉద్యమాన్ని ప్రారంభించి నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక అంశం పైన తీసుకొని మన నీళ్లు ఆంధ్రాకు వెళ్ళిపోతూ ఉన్నాయి, మన రైతులకు మన నీళ్లు పనికొస్తలేవు అని చెప్పేసి ఒక మంచి ఆలోచనతోని గవర్నమెంట్ రాగానే 2014లో ఏదైతే టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పడగానే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు ఒక ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టి మిగులు నీళ్లను ఒడిసిపట్టుకొని గోదావరి జలాలపైన మిగులు నీళ్లను ఒడిసిపట్టుకొని ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించి ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్టుగా దాన్ని రూపొందించి అప్పట్లో ఆత్మహత్యలు చేసుకునే రైతులకు ఊరట కలిగించే విధంగా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అందరికీ కూడా సాగునీరు అందించి రైతుల ఆత్మహత్యలను ఆపాడు. రైతులకు సస్యశ్యామలంగా నీళ్ళు అందించి సకాలంలో పంటలు పండే విధంగా ఆ రోజు గౌరవ కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాష్ట్రమే కాదు ప్రపంచం మొత్తం కూడా హర్షించింది. కేంద్ర ప్రభుత్వంలో ఆనాడు పెద్దలు కూడా హర్షించి ఈ ప్రాజెక్టు రూపకల్పన చాలా సరైనది, ఖచ్చితంగా ఇది తెలంగాణ రాష్ట్రానికి ఒక వరప్రదాయం లాంటిది, జలప్రదాయం లాంటిది అని చెప్పి ఆ రోజుల్లో కొనియాడారు. అదేవిధంగా ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఏర్పడిందో డైవర్షన్ పాలిటిక్స్ 6 హామీలో 420 బూటకపు హామీలను ఇచ్చి 6 గ్యారంటీలు 420 హామీల పేరుతోని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క హామీని తీర్చకుండా వాటిని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కేసీఆర్ గారి పైన ఆనాటి మంత్రి హరీష్ రావు గారి పైన కాళేశ్వరం కూలేశ్వరం అయింది, కాళేశ్వరం పనికిరాదు, కాళేశ్వరం జలాలు ఎక్కడ కూడా ఈ రైతాంగానికి రావు అని చెప్పేసి ఒక ఆరోపణ చేస్తూ హామీలు నెరవేర్చాలి, ప్రజలు ఈ హామీలను నెరవేర్చకపోతే నన్ను బట్టలోడ తీసి కొడతారు అనే ఒక ఆలోచనతో డైవర్షన్ పాలిటిక్స్ చేసి గత మూడేళ్లుగా ఈ యొక్క ప్రజలను మోసగిస్తూ టైంపాస్ చేసే వ్యవహారాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికి కేసీఆర్ గారిని బద్నాం చేయాలి. కేసీఆర్ గారిని బద్నాం చేసి నాయకత్వం